ఇప్పుడు అందరూ గురు వాళ్ళ భావనాలను వ్యక్తపరిచినారు. వాళ్ళ అంతఃకరణ భావనాలను గురుబోధ గురించి అందరూ వారి అనుభవపూర్వకంగా చాలా చక్కగా చెప్పినారు. అలాగే నరసింహయోగి శిష్యులలో కూడా అందరికీ ప్రబోధ అక్కిందా అని చెప్పితే కాదు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కొందరిలో కొంతమంది ఇప్పుడు మన కొడగేరు నరసింహన్న గారు చెప్పినట్లు అందరు అసలమే అనుకుంటున్నారు, అన్ని మాది శివరామ దీక్షితే అంటున్నారు. అది పరిపూర్ణము, ఎరుక నడిచి విధానం, ఈ మూడే చెప్పుకుంటారు. అవును, నిజమా? ఇది పరిపూర్ణం అంటే ఏమి, ఎరుకన అంటే ఏమి, ఎరుకని ఇచ్చే విధానం ఎట్లా? ఆ గురువు ముఖాంతర తెలుసుకున్నావా? లేదా ఎవరో గంట పాఠం చెప్పింది, వాళ్ళు ఎవరు చెప్పారు, వీళ్ళు ఎవరు చెప్పారు, వాళ్ళు నాన్న చెప్తా, నాన్న ఇంకొకరు చెప్తా, ఇంకొకరు వాళ్ళు చెప్తా, అనుభవపూర్వకంగా లేకుండాదే కనిపిస్తుంది. ఎందుకంటే భగవంతుడు కనిపించాడని జనులనేది. ఎవరండి? జనులని భగవంతుడు కనిపించాడని. మన పరిపూర్ణంలో ఈ జగత్తుకి సంబంధం ఉందా? శివరామ దీక్షితులు ఏమంటున్నారంటే, దీక్షితంలో ఈ మాయ వల్లనే పుట్టింది కానీ పరిపూర్ణంకి సంబంధం లేదు. మాయజనితమే ఈ ప్రపంచం కానీ ఆ పరిపూర్ణము కొంతమంది అంటున్నారు. ఇప్పుడు లేదు, పరిపూర్ణంలో భగవంతునికి ఒక మాయ స్వరూపం కలిగించుకొని అతనికి కొంచెం సత్తా ఇచ్చి ఆ సత్తా చేతనే ఈ ప్రపంచం ఉత్పత్తి అయ్యేదే. ఆ ఉత్పత్తి నుంటే అంటే భగవంతునికి రూపము లేదు, నామం లేదు, క్రియ లేదు, నటనం లేదు, స్తోమత లేదు, అంతర్యేంద్రియం లేవు, ప్రాణేంద్రియం లేదు, సంకల్పం లేదు, ఏమీ లేదు. మరి ఏ ఇంద్రియంతో పుట్టించే ప్రపంచంని? అంటే దొంగతో మాట్లాడవలసిన మాటలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ వ్యత్యాసం కనపడుతుంది కదా. ఈ భగవంతుని వల్ల ప్రపంచం పుట్టింది అంటే రెండు పుట్టని లేదని చెప్పి, లేదు పుట్టిందంటే రెండు పుట్టేవని చెప్పి. ఎందుకంటే భగవంతునికి ప్రపంచానికి సంబంధం కనపడినట్లు కనిపించదు. ఈ మాయ వల్లనే జన్మితమైన ప్రపంచము మాయ వల్లనే మళ్ళా లేకపోతుంది. మాయ జనిత ప్రపంచము మాయ వల్లనే పుడుతుంది, మాయ వల్లనే నశిస్తుంది, మాయ వల్లనే పోతుంది. మన దీక్షిత సిద్ధాంతం అని పెట్టుకున్న వాళ్ళందరూ మనం ఏం చెప్తున్నారు? ఎరుక పరిపూర్ణము, ఎట్లా పరిపూర్ణము? మన సిద్ధాంతము గొప్పది అని మనము డంకకు భయించుకున్నామే కాదు, అనుభవపూర్వకంగా గురుముఖాంతర విని ఆ పద్ధతిగా నడుచుకున్నారా లేదా అని కాసి చూసుకోవాలి. ఎట్లా నడిచి చూసుకోవాలప్ప అంటే, పరిపూర్ణం అంటే ఏమంటే ఒక సన్న ఉదాహరణ చెప్తా. ఒక కథ రూపంగా నాకు కొంచెం కథలంటే కొంచెం ఇష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక అమ్మాయి పెళ్లి చేసి పంపించినారు. ఆ అమ్మాయి కొత్తలో వేరే ఊరు ఒక మంచి కుటుంబానికి కలిసి ఇచ్చినారు, పెళ్లి చేసి ఇచ్చినారు. తర్వాత ఆ అమ్మకి ఆ కుటుంబం నుంచి చాలా బాధలు భరించి మళ్ళీ డబ్బు తీసుకొని రాని, వరదక్షిణ తీసుకొని రాని, కుట్టి తిట్టి ఒకసారి 2 సార్లు ఆయమ్మ కూడా తెచ్చిచ్చింది. ఇంకా ఇంట్లోకి అది ఏమైపోయిందంటే, ఇంకా కామన్గా ఏమని కొడితే పోయి తెస్తుంది వాళ్ళ దగ్గర అని చెప్పి. ఆయమ్మకి తెలుసు వాళ్ళ కుటుంబ పరిస్థితి చక్కగా లేదు, నన్ను పోయి వాళ్ళని అడగడము, వాళ్ళని హింసించడము, ఇంకా వీళ్ళు నాకు ఈ తర హింస పెట్టి వీళ్ళు కూడా నన్ను బాధిస్తుండ్రు. అక్కడ ఆయమ్మ బాధపడలేక, ఇక్కడ వీళ్ళు బాధపడలేక ఆయమ్మ చావడానికి నిర్ణయించుకుంటున్నాను. చావడానికి నిర్ణయించుకున్న తర్వాత ఏమవుతుందంటే, ఒక బావిలో దూకేస్తుంది. ఒక గురువు అయిన ఆయన్ని చూసి ఆయన కొంతమందిని పిలిచి ఆయనను రక్షించి కాపాడి, ఏమైందమ్మా నీకు అని అడగడం వస్తుంది. ఆయన తన సంసారం గురించి
చెప్పడం జరిగింది. ఇట్లా నాకు పెళ్ళి ఏంది, ఇట్లా మా కుటుంబం బాధ్యత ఇట్లా సరిగా లేదు, మా మామ కొడుతున్నాడు, మా అత్త తిడుతుంది, మా కంపెనీ కోస్తుండ్రు, కొట్టిని కోస్తుండ్రు, కిడ్నీ కోస్తుండ్రు, నన్ను నానా రకాల హింసలు పెడుతుండ్రు, నాకు ఏ మార్గం తోచలేదు, నాకు ఒకే మార్గం తోచింది, నేను ఈ భూమి పైన ఉన్నట్లు ఉంటే వాళ్ళు సుఖంగా ఉంటారు, నన్ను చావడం అనుకున్నాను, అందుకే నన్ను ఈ పని చేసినాను అనికేసి ఆయమ్మ చెప్తుంది. ఆయమ్మ చెప్తే ఆయమ్మకి ఒకే మాట చెప్తాడు ఆయన, గురువు అయినా. అంటే గురువు అని ఆయనకు తెలియదు, కానీ గురువు ముఖాంతరం ఒక మాట చెప్తాడు. ఏమి, ఈరోజు నువ్వు చచ్చినావు అనుకో, ఏమి ఈరోజు నువ్వు చచ్చినావు, చక్కగా ఇంటికి పో, ఏమేమి చేయాలా, మీ అత్త తిడుతుంది, తిట్టించు, ఎందుకంటే నువ్వు చచ్చినావు కదా, నీకు బాధలేదు, నీకు మొగుడు కొడతాడు, ఏమేసుడు కొడతాడు, నువ్వు ఆ రోజు చచ్చినావు కదా, నీకేంటి బాధ ఉందే చచ్చినోడికి లేదు, మీ మామ హింసిస్తాడు, హింసను తాడకు, ఎందుకంటే చచ్చిన దానికి హింస ఉంటుందే, హింస లేదని ఈ నిర్ణయంతో ఆయమ పోతుంది. అదే పద్ధతిగా ఆయమ తెలుసుకుంటుంది. సేమ్ ఇదే కథ, ఆడిపోయినక్కడ ఇంట్లో అత్త కొట్టడము తిట్టడము, ఆయన అనుకునేది నేను చచ్చినాను ఆ రోజే, నాకు తిట్టింది కొట్టాను కొట్టింది, మామ హింసించినాడు, హింసించుకోకు, నేను ఆ రోజే చచ్చినాను, ఆయనకు ఒక దృఢం అయిపోయింది. ఏమి, నేను ఆ రోజే చచ్చినాను, ఈరోజు వీళ్ళు ఎవరు ఎంత హింస ఇచ్చినా కూడా నాకు ఏమీ బాధ లేదు. ఆయన బాధపడినట్లు ఒక దృఢం చేసుకునేది, అంతఃకరణంలో దృఢం చేసుకుని, మనసులో దృఢం చేసుకునేది, గట్టి నిర్ణయం చేసుకుంది. ఇంకా రాను కాలంలో వీళ్ళకే సాలైందంట. ఎవరు హింసిస్తారో అత్తకి మామకి కోడళ్ళకి వాళ్ళకి వీళ్ళకే విసుగేసిందంట. కొడితే కొట్టించుకుంటుంది, తిడితే తిట్టించుకుంటుంది, తంటే తన్నించుకుంటుంది, పోమంటే పోదు, ఇది చేసినా రాదు, ఏం చేసినా వీళ్ళకి విసుగొచ్చి వీళ్ళు పాడిన వీళ్ళు విడిచిపెట్టండి. ఆయనకి ఏదో సంతానం కలిగి ఏమట్లా సంతానం అట్లే కష్టంతో ఆయన ఒక నిర్ణయం, నేను ఆ రోజే చచ్చినాను, నాకు ఏ బాధ లేదు. ఏం నిర్ణయము, ఆ రోజు వచ్చినాడు, ఆ రోజే చచ్చింది. అట్లా పరిపూర్ణ ప్రబోధలందు హామ్ అనేది ఒకసారి చస్తే ఇక వాళ్ళతోన వీళ్ళతోన గొడవలు కానీ, నాది నీది అని కానీ, నన్ను తీసేసిరని కానీ, నన్ను పొగడడం అని కానీ, నాకు వాళ్ళు బాధ పెట్టి అని కానీ, నన్ను వాళ్ళు ఎవరు అడగలేరని కానీ, నన్ను ఎవరు అడిగారని కానీ, ఇంకా ఏదో రకరకాల ప్రపంచం ఎన్నో ఉండవు ఇట్లాంటివి. ఒకనాడు చస్తే అహం విడిచిపెడితే, నేను ఎవరు అడిగితే ఏమి, నేను ఎవరు అడగకుంటే ఏమి, ఆయమ్మ ఆ సంసారం చక్కగా దిద్దుకొని సుఖప్రదాయం నడిస్తేప్పుడు ఆ గురువు అక్కడికి వెళ్ళి వచ్చినాడు. మీరు మహాపురుషులు, మీ గురువుగారు మీ దర్శన భాగ్యం వల్ల ఈరోజు నాకు సంతానం కలిగి నేను ఎంతో సంతోషంగా నడుస్తున్నది, నా సంసారం బాగా చక్కగా దిద్ది నీ గురు పరమాత్మ మీ భాగ్య దర్శనం వల్ల అనికేసి అని చెప్తే, ఇక్కడ ఆ గురు పరమాత్ముడు ఏం చెప్పినాడంటే, అహము అనే విసుగు అని చస్తేనే అమ్మ ఈ బహ సంసారం నుండి దాటగలుగుతావు. కాబట్టి ఇట్లా పరిపూర్ణ ప్రబోధం ఎందుకు కూడా నేను అహం అనే నేను అదే చెప్పినాక, నిన్ను అడగలేరు, నన్ను పూజకి పిల్లలేదు, నన్ను పూజకి దామని లేరు, నన్ను మాట్లాడి లేదు, ఎవడు అడిగి ఎవరు ఏమో చేసేది, ఇవన్నీ విడిచిపెడితే ఏముంటుంది, సర్వంతం సంతోషంగా ఉంటుంది కదా, సర్వ ఆనందమే ఉంటుంది కదా, వేరే ఏమైనా ఉంటుందా? మరి ఇప్పుడు ఏమై ఉండాలి మనం? ఇప్పుడు పరిపూర్ణ ప్రబోధకు వచ్చి ఉండినప్పుడే సచ్చినోడు కావాలా? ఎట్లా ఉండి సావడం అనేది ఈ పద్ధతిగా అనేది నా ఒక కథ ద్వారా చెప్పినాను. ఎందుకంటే మనము విద్యావంతులు మన ప్రబోధం ఇక్కడ లేరు కదా. నేను అహం బ్రహ్మస్మి, అహమాత్మ తస్మోతి బ్రహ్మ అని వాక్యాలు పెద్ద పెద్దగా చెప్పవచ్చు, కానీ మనకి అతికే విధానం కావాలి. ఇక్కడ గురుబోధని శిష్యునికి ఏ రీతిగా అందిస్తాడో ప్రబోధని గురువు శిష్యునికి సమకూర్చి పరమాత్మ పద్ధతి కాదని కూడా ఇక్కడ ఏమంటుండదు. ఇప్పుడు ఇన్ని తెలుసుకున్నాము, ఇప్పుడు ఇక్కడ మనకి ఏం కొరత పడింది, అసలు ప్రబోధ అంటే ఏమి? ఇప్పుడు చెప్పినట్ల అని పరిపూర్ణము ఎరుక నిలిచి విధానం. ఇప్పుడు అహం అనే చచ్చిపోతే అక్కడ ఎరుక లేని ఏమైనా ఉంటుందా? ఎరుక అంటే ఏమి?
తెలుసుకునే తెలివి. అదో రూప పరిణామంలో మనసు. ఎరుకంటే ఏమి? అదో రూప పరిణామంలో మనసే. మన బంధమునికి మోక్షమునికి ఏం కారణమైంది ఇక్కడ? మన అది నన్ను అహం విడిచిపెడితే, ఎరుకని తేజిస్తే నీకు అక్కడ బాధ పెట్టేది ఎవరు? ఎవరు బాధ పెడుతుంటారు ఇప్పుడు? ఎరుకనే బాధ. అదే అతను ఇప్పుడు కృష్ణప్రభు అంటున్నాడు, వెన్నెల 5:1 వన్నెల 5:1 ఒక్క చోట కలిసినతో బ్రహ్మ హృదయ పద్మ మనుషు. వెన్నెల 5:1 చోట కలిసినతో అది హృదయ పద్మ మనుషు. అంటే వెన్నెల 5 ఈ మనిషితో ఏడ కలుస్తావి? కంటి ద్వారా కలుస్తావి. ఇప్పుడు ఎరుక అనేది ఇప్పుడు ఏడుంది? ఆశ ఆకాంక్షలో ఎరుక స్థానం ఇప్పుడు ఏడుంది? కన్ను ద్వారా ఉంది. ఇప్పుడు మళ్ళీ అక్కడ ఒక ఆయన చెప్పినాడు, తొర్రి 9 గల మీరుమర్రికి ఒక రెంటిలోన 4 మర్రలు కలిసి కర్రెది ఎర్రది తెల్లది నల్లది ధనాగ్రమునందున తలదొక్క చోటు కలదొక్క తూటు అదే ఎరుకనే చోటు. ఎరుకనే పురుగున్న చోటు గురువు అనే గుడ్డలితో పురుగుని మర్రని 2రా కొట్టుపోని అన్నాడు. మర్రి పురుగుని 2 మలిచి కొట్టరా పోని. అంటే ఈ శరీరం అనే నవరంధ్రముల ఈ నేత్రద్వారంలో ఎరుక స్థానం అయికాసి, అదే ఎర్రది తెల్లది నల్లది అని కాసి చెప్తున్నారు కదా. అదే సూక్ష్మంగా ఆ ఆకాశతత్వమై ఒక ఇంటికి 1000 భాగాలు చేస్తే ఎంత వెలుగుంటుందో అంత సూక్ష్మంగా ఎరుక ఉందని కాసి పెద్దలు తెలియజేసిన న్యాయం చెప్పింది కాదు ఇది. నేను తెలుసుకున్నది అంతే, పెద్దలు చెప్పినది నేను చెప్తున్నా. ఏం చెప్తున్నది? ఆ ఎరుక మళ్ళీ ఏడగలి స్నానం చేస్తుంది. ఆ హృదయ పద్మం అనే కమలమునందునే స్నానం చేస్తుంది. మరి ఇక్కడ హృదయ పద్మం అంటే ఏమి? ఆ పరిపూర్ణ పారవాయము. అది ఎక్కడ ముళ్ళు కూర్చుని సందు లేదు. అదో రూప పరిణామమే. మళ్ళీ అదే హృదయ పద్మంలో మనసు పనిచేస్తుంది. ఏం చేస్తుంది ఇక్కడ? ఆ నేననే మనసు ఇక్కడ గుర్తెరుగుతుంది, ప్రపంచాన్ని గుర్తెరుగుతుంది. అదే శివరామ దీక్షితులు చెప్తున్నారు, ఈ ఉత్తపట్టబయలు ఏమీ లేదు, ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. మళ్ళీ ఈ మంత్రములు అనుకుంటున్నారు మీరు, మంత్రములు కాదు. ఈ దక్షిణామూర్తి నుండి మహావిష్ణు నుంచి సూర్యభగవుడి నుంచి వచ్చిన వాక్యములే. ఈ రాంగ ఈ తత్వము తెలిసిన వాళ్ళు పెద్దలు, దీని పెద్దలు మంత్రములే. గురుమాట గురువాక్యమే మంత్రములుగా ప్రవేశించినవి. ఈ మంత్రములన్నీ కాసి చాలామంది ఏమో చెప్తున్నారు, అది నా గురువు ద్వారా విన్నది. మంత్రములు కాదు, వాక్యములవి. గురువాక్యములే గురు మంత్రము. ఆ విశిష్టత ఏముందని తెలుసుకునే గురు సాక్షిగా గురుముఖాంతరం తెలుసుకునే వానికి సాధ్యం, కానీ అందరికీ సాధ్యపడదు. అందరూ గురువులా అంటే కాదు, గురువులు కాదు. ఎందుకు కాదని మీరు ప్రశ్నించవచ్చు. దొంగ తపములు, దొంగ జపములు, దొంగ మానవులు, దొంగ నటనలు, దొంగ మాటలు, అంతఃకరణ ఛేదం కోసం ఏమో పరిత్యాగం చేసినామని ప్రబోధయందు ఎలా గొప్పగా 4 మాటలు చెప్తున్నాను. ఆ బుక్క చూసి ఈ బుక్క చూసి ఈ ప్రపంచంలో గురువు ఒక్కడే తప్పిస్తాడు నీ ఎరక నుంచి. ఈ దాత్రిని గుడొక్కడు తప్ప ఎరకని ఎవరు విడిపించలేడు అని శృతివాక్యమే ఉంది. ఉందా లేదా? మరి ఇక్కడ 9 త్వరలని కలిసి ఇక్కడ అతను చెప్తే ఇక్కడ భావత కృష్ణ ఏం చెప్తున్నాడు? వెన్నెల 5:1 చోట అని చెప్తున్నాడు. మళ్ళీ ఇక్కడ ఇంకా ఇతని భూమానంద హనుమంతరాజు ఏం చెప్తున్నాడు? ఎరకనగా ఏ వస్తువు? ఎరకనగా ఎక్కడుంది? ఎరకనగా ఎక్కడుంది? ఎంతది? అది ఏమీ లేదా? ఏ వస్తువు? ఎరకనగా ఏ వస్తువు ఏర్పడి ఉన్నదా? ఎరకనగా ఏమీ లేదా? ఎరిగి చెప్పుమురా, చెప్పితే మేము ఎరిగి ఒప్పేమురా. మరి అదే ఎరక గురించి ఆయన ఇలాగ చెప్పుకుంటూ వచ్చినాడు. అంటే పరిపూర్ణ ప్రబోధం ఎరక గురించి ఎందుకు చెప్పారు? మరి ఎరకనే పరిపూర్ణమా? కాదు. ఎరక పరిపూర్ణం కాదు, పరిపూర్ణము ఎరుక కాదు. మన ఈ గురుదేవుడు ఈ పరిపూర్ణము ఈ ఎరుకని ఎలా తెలుసుకొని ఆ ఎరుకనే పరిపూర్ణం తెలుసుకుంటుంది. ఏతోన ఎరుకతోనే పరిపూర్ణం తెలుసుకోవాలా. ఆ పరిపూర్ణం ఎట్లా?
అనుభవ స్థితిపూర్వకంగా గురుముఖాంతరం తెలుసుకోవాలా. అప్పుడు దానికి సిగ్గు వస్తుంది. ఎప్పుడు వస్తుంది? అనుభవపూర్వకంగా తెలుసుకుని అందరూ ఎరుక పరిపూర్ణము ఎరుక ఏమి లేదంటే సరిపోదు. అనుభవపూర్వకంగా ఎరుకని తెలుసుకొని ఆ పరిపూర్ణమని అనేది ఎట్లాంటిదో, ఈ ఎరుక అనేది ఎట్లాంటిదో ఆ ఎరుకుదారనే తెలుసుకొని అప్పుడు సిగ్గు వచ్చి తనకి తానే సిగ్గు వచ్చి అప్పుడు చెప్తుంది ఇది ఉత్త బట్ట వేలు ఏమీ లేదు. అప్పుడు ఎరుకని విడిచే విధానము గురుముఖాంతరం తెలుసుకున్న తర్వాత దానే సిగ్గు వచ్చి అప్పుడు పరిపూర్ణము ఎరుకని విడిచే విధానం అని చెప్పుకుంటే దానికి అర్థం ఉంటుంది. కానీ అందరూ పరిపూర్ణము అందరు ఎరుక లేని విధానం. మళ్ళీ ఇక్కడ జన్మరాహిత్యం అనేసి శూన్యవాదం అనికే చెప్పుకుంటుంది. శూన్యవాదం అంటే అసలుగా ఏమి లేదనే ఆ సున్నా గనులు తెలుసుకున్న వారే గనులయ్య అని మనం జెండా పాటలు కూడా పాడుకుంటాం. అసలు హనుమంతరాజు గారు కూడా ఒకరు అడిగిన మన సాంప్రదాయం కూడా శూన్యవాదం అంటే ఏమి? సున్నా అంటే మన తాతలు ముత్తాతలు వచ్చి ఉండ్రి కదా, ఈరోజు లేరు కదా, దానికి సున్నా అంటారు. ఏమంటారు? దానికి సున్నా అంటారు. ఆ పరిపూర్ణంకి సున్నా అని రాదు, ఎందుకంటే మొదలే లేదు. నీ పెట్టిన పేరు అది పరిపూర్ణం అని. దానికి సున్నా అని ఎట్లా పెడతావు నీ పేరు? సున్నా అనే పరిపూర్ణం కాదు. ఈ సున్నా అనేది ఏమీ లేదంటే రెండులో రెండు తీస్తే సున్నా అయినట్లు. అప్పుడు రాముడు కృష్ణుడు హనుమంతుడు రామాయణం మహాభారతం జరిగింది అని ఇప్పుడు తలుచుకుంటున్నాము, కానీ ఉండరా? అది మిథ్య, అది సున్నా అవుతుంది, అది నిజమవుతుంది. మనం ఈ కాలం మంది ఉన్నాము, మనం అందరూ ఈ కాలం మంది వింటున్నాము. ముందర కాలంలో మనం లేకపోతాం. అది సున్నా అంటే పరిపూర్ణం కాదు. సున్నా అంటే ఎరుకనే. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనిదే సున్నా, మిథ్య, అదే ఎరుక అను చెప్పుతూ ఇంకా నాకు టైం అభావం వల్ల సరే ఎరుక పరిపూర్ణము అన్ని తర్వాత గురుముఖాంతరం తెలుసుకొని ఇంకోటి అయ్యగారి దగ్గర విజ్ఞాపన చేస్తాను. మహిళా మండలి చాలా మంచి కూర్చున్నది. పొన్నాల రాజా శాఖ లోపల అమ్మ కొంచెం అమ్మ పొన్నాల రాజా శాఖ లోపల ఇప్పుడు మాయ గురించి ప్రస్తావన వచ్చింది. మాయ అనేటువంటిది ఏమని ఇప్పుడు ఏముంది, మనం అన్నీ చెప్పుకుంటాము కదా. మాయ యొక్క స్పష్టత కావాలి మనిషికి, సాధకునికి. మాయ ఏంటి? ఏమి మాయ తెలియరాదు, మాయ మూలము లేదు, మాయ వలన పుట్టే మహదాంకారం ఇటు చెప్తున్నాం కదా. మాయ తనువై మాయతానై మాయ పనులను చేయుచును, మరి మాయతన మరి మంబుగానే మాయమైపోవునని పాడుతున్నాం కదా. మరి పొన్నల రాజా శాఖ లోపల మాయ గురించి ఏముంది కదా, అక్కడక్కడ కొరత ఉంది. ఇప్పుడు ఇక్కడంకా ఇప్పుడు సభ చాలా ప్రశాంతంగా ఉంది. మళ్ళీ మీరేముంది కదా ఒక దీన్ని మాయ గురించి భక్త మండలికి తెలియజేస్తే బాగాని మీ ఏంటంటే పెద్దలు ఉంటారన్నమాట. దాని స్పష్టత ఏం లేదు ఇంకో ఎక్కువ తక్కువ లేదు, అందరికీ కలగాలని బాధ. మాయ అన్నా ఎరుక అన్నా చిదానందం అన్నా అంత మనసే. మాయ అంటే మళ్ళీ ఏమి కాదు, శక్తి స్వరూపమైన అనుకున్నా, భగవంతుడు అనుకున్నా, ఎరుక అనుకున్నా, సాక్షి అనుకున్నా, మిథ్య అనుకున్నా అన్నిటికీ ఒకటే మూలమైనది మనసు. ఇది మా గురుదార పున్నాల రాజయోగి వంశధారకులైన వాళ్ళకి కొంతమందికి తెలుసు అని మన నాయనగారు కూడా చెప్పారు. కానీ ఇప్పుడు పబ్లిక్గా కూడా చెప్పవచ్చు. పెద్దలు మన ద్వారా క్వశ్చన్ అడిగినారు, మేము కూడా దానికి సమర్థమైన ఆన్సర్ అని తెలుసుకుని చెప్పినాము. వాళ్ళకి అది ఎంతవరకు వాళ్ళు సరైతారో లేదో వాళ్ళకి తెలుస్తాము. అలాగే మన గురుబోధన తెలుసుకొని ఈ గురుబోధ ఎందుకంటే ఈ మిథ్య ఇది ఏమి లేదురా అంటే ఎవడు దారి దీనికి. ఈ గురుబోధ నీవు నాశనం అయ్యేది ఇది మళ్ళీ అన్నీ కలిగేది దీంట్లోనే. ఈ మాయాస్వరూపం ప్రజల బ్రహ్మం ఉంటే అన్నీ ఉండవి, అన్నీ తానే ఉండదు, తనకు పన్ను వేరైన. అలాగే ఈ అసలు ప్రబోధ సంప్రదాయంకి వచ్చి అడుగుపెట్టినారు. మీరు ఎంతో పుణ్యవంతులు. ఈ మంత్రములు అని చెప్పుకుంటున్నామే, ఆ గురువాక్యము మీ చెవుల ద్వారా వినడానికి ఎంతో 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 పుణ్యవంతులు. ఎందుకంటే ఇది మోసం చేసే బోధ కాదు, పట్టించే బోధ కాదు, దేవుళ్ళ దయ్యాలు చేసే బోధ కాదు, ఇంకొకరిని నొప్పించే బోధ కాదు. తనని తాను ఎరిగి తాలేకపోవడమే, మరి ఏం వేరే కాదు. ఉన్నది తెలుసుకుని అక్కడ అబద్ధం తెలుసుకునే అవసరం లేదు. అబద్ధం విడిచినక్కడ ఉన్నది ఉన్నట్లుగా మరి అందరూ ఈ భ్రాంతి రహిత పరిపూర్ణ ప్రబోధన తెలుసుకుని ఒక గురువుకు పాత్రలై సేవ చేయాల. మళ్ళా నేను ఉన్నాను దీంట్లో, అదేమిలే
అంటే ఎరుకకి పెద్ద శక్తులు ఉండవి, దానికి పెద్ద శక్తి సామర్థ్యం ఉండవి. నువ్వు ఏం చేస్తావు, నువ్వు ఎంత కృషి చేస్తావు, నీ 1 రూపాయి ఇస్తే 1 రూపాయి ఎంత ఆశీర్వాదం ఇస్తుంది, 10 రూపాయలు అంత 10 రూపాయల ఆశీర్వాదం ఇస్తుంది, 100 రూపాయల 100 రూపాయల ఆశీర్వాదం ఇస్తుంది. యజ్ఞయాగాదులు చేసిన, గురు పూజ చేసిన, అన్నదానం చేసిన, నువ్వు ఏమి చేసినా నీకు ప్రతిఫలము ప్రతిగా ఆ ఎరుకకు ఆ శక్తి ఉంది, శక్తి సామర్థ్యాలు ఉంది. అది అందరికీ ప్రసాదిస్తుంది అనే నమ్మకం కూడా ఉంది. అది ఎందుకంటే ఎరుక సత్యం కాబట్టి అది అందరికీ, అది నీవేం పొందుతావు అది చేస్తుంది. కానీ మంచి కర్మం చేస్తే మంచి జన్మగాను, దుష్కర్మ చేస్తే దుష్కర్మగాను. ఎందుకంటే ఈ ఎరుక మంచి మనసు గలవై ఊర్ధముఖంతో వ్యాపించి మంచి పనులు చేసి ఇనుప సంఖ్యగాను పరమాత్మికుడు అనిపించుకుంటాడు. అదే దుష్కర్మ చేసి వ్యాపార లోక్య సత్యంలో తగులుకొని గణేశున పుత్రీషున విష్ణుత్రయలో చిక్కుకొని సంసారం అనే బాధపడుతూ సంసారంలో చిక్కుకొని ఈ ఊర్ధముఖ మనసు ప్రయాణం చేస్తూ కలుషితమైన మనసుతో ఊర్ధముఖం ప్రయాణం చేస్తూ మనకి పాపాలు వానికి కూడా పాపంచకుడు అని పిలిచి పారమాత్మికుడు అని, మంచి పనులు చేస్తే మంచి జన్మ వస్తుందని, దుష్కర్మ చేస్తే దుర్జన్మ వస్తుందని, వాడు మంచి చేసిన ఇనుప సంఖ్యలే, చెడు చేసిన మంచి చేసిన బంగారు సంఖ్యలే, చెడు చేసిన ఇనుప సంఖ్యలే. కానీ 24 లక్షల జీవరాశులలో వాడు తిరుగుతూ 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 వస్తున్నాడు. 83,99,99 వరకు వాడు మంచి ఫలితం ఉండనా మనకి ఇమీడియట్గా మంచి జన్మ మానస జన్మం దావచ్చు, లేదా 1వ జన్మ దావచ్చు, 2వ జన్మ దావచ్చు, లక్షలిడిసి దావచ్చు. ఇంకా ఏళ్ళ పర్యంతం ఈ కాలచక్రములో వాని పాపం ఎంత ఉందో ఆ పాపము కరిగే దగ్గర వాడు కుక్కనో, నక్కనో, పురుగో, కిమినో, కీటకనో, పక్షో, పాము ఏదేదో అవి పుట్టి నరకం అనుభవించి మళ్ళీ తరగతి గర్భంలో మళ్ళీ జన్మంకి వస్తాడు. ఈ అసలు పరిపూర్ణ ప్రబోధం ఏమంటుందంటే ఉన్నంగా సాగడం అనేది నేను ఇంతవరకు మీకు ఉదాహరణగా చెప్పి ఆ ఉన్నంగా జన్మరహితం చేసుకొని ఆ గురు కృపకు పాత్రలు కావాలని నేను కోరుతూ ఈ నా 2 వాక్యాలు ముగిస్తున్నాను. జై సద్గురు మహారాజుకు జై. మంగళ